మహాపరిషత్యాలు. అపార జనసమూహం ఆయన వైపుగా పరవళ్ళు తొక్కుతూ ఉంది. పొటెత్తిన జనసముద్రం ఆయన్ని చుట్టుముట్టింది. ఆ తరువాత ఆ జనసమూహం అంతా ఒక జలనిధిగా మారి ఆయన్ని ముంచివేసింది. కానీ ఆయన మునిగిపోకుండా ఆ నీటిపై నడుచుకుంటూ ఈలపాట పాడుతూ అదృశ్యమయ్యాడు. ఆ తరువాత జలమంతా ఒక పచ్చిక బయళ్ళుగా మారిపోయింది. ఓ తెల్లని బంగారు ఎయిర్ ట్రావెల్ 4000 నెమ్మదిగా వాలగా కాక్పిట్ తలుపు తెరుచుకుని అందులో నుంచి పైలట్ క్రిందకు దిగి అక్కడ ఒక వస్త్రాన్ని తోరణంగా అలంకరించాడు. దానిపై ఇలా వ్రాసి ఉంది: గగన విహారం, $3కే గగన విహారం. కల నుంచి మెలుకుని రాగానే చూస్తే అప్పుడు దాదాపు తెల్లవారుజామున 3 గంటలైంది. ఆ కలను నెమరవేసుకుంటుంటే ఎందుకో గాని ఆనందంగా ఉంది. కళ్ళు తెరచి వెన్నెల వెలుగులో గడ్డి మైదానం నా విమానం ప్రక్కన ఆపిన ఎయిర్ ట్రావెల్ను చూశాను. నేను మొదట చూసినప్పటికీ లాగే షిమోడో వీపును విమానం టైరుకు ఆనించి తన పరుపుపై కూర్చుని ఉన్నాడు. మసక వెలుగులు సరిగ్గా కనిపించనప్పటికీ అతను అక్కడ అలా ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. హే రిచర్డ్, ఏం జరిగింది చెప్పు, ప్రశాంతంగా అడిగాడు. దేని గురించి చెప్పాలి? నిద్ర మత్తుతో ప్రశ్నించాను. నేను ఇంకా కల గురించి ఆలోచిస్తుండడంతో అతను మెలకువగా ఉన్నప్పటికీ ఆశ్చర్యపోలేదు. అదే నీకు వచ్చిన కల. జనసముద్రం మధ్యలో మనిషి, విమానం ఓపికతో చెప్పాడు. నాకు వచ్చిన కల గురించి తనకు ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోతున్నంతలోనే మళ్ళీ చెప్పటం మొదలుపెట్టాడు. నా గురించి తెలుసుకోవాలని నీకు అమితాసక్తిలా ఉంది. అయితే కొంతకాలం క్రిందట వార్తాపత్రికల్లో వచ్చిన విషయాలు చెబుతా విను, సరేనా? ఎవరినైతే ప్రజలు అమెరికా అవధూత, మెకానిక్ స్వామి అని పిలుచుకునేవారో అతను అంటే ఒకానొక రోజు 25,000 కళ్ళ సాక్షిగా గాలిలోకి అదృశ్యమైన డొనాల్డ్ షిమాడో నాకు గుర్తొచ్చింది. మొదటి పేజీలోనే పతాక శీర్షిగా ప్రచురించిన ఆ వార్తను ఓహియోలో ఓ చిన్న పట్టణంలో ఉండగానే చదివాను. ఆయనే మీరేనా? ఆశ్చర్యంతో అడిగాను. నేనెవరో ఇప్పటికే పూర్తిగా అర్థమైందిగా. నీకు సహాయం చేయటానికి వచ్చాను. ఇంకా ఏమాత్రమూ ఆశ్చర్యపోకుండా హాయిగా నిద్రపో. జరిగిన సంభాషణ గురించి చాలాసేపు ఆలోచిస్తూ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాను. పాపులను రక్షించే బృహత్తరమైన లోకరక్షకుని ఉద్యోగ బాధ్యతలు స్వీకరించడానికి మీకు అనుమతి ఇవ్వబడిందా? మరి మీ పని అలా ప్రారంభించి ఇలా మధ్యలో వదిలి వెళ్తారని నేను అనుకోవటం లేదు. విమానం ఇంజిన్ పైకప్పు రేకు మీద కూర్చుని నా ఈ విచిత్ర నేస్తంతో మాట్లాడుతూ దయచేసి 9-16 నెంబర్ రెంచి ఇలా ఇవ్వరా అని అడిగాను. వెంటనే అతను పరికరాల సంచిలో నుంచి నేను అడిగిన రెంచిని వెతికి పట్టుకుని పైకి విసిరాడు. ఆశ్చర్యం! నా వైపుగా విసిన ఆ రెంచి నాకు 1 అడుగు దూరంలో బరువు కోల్పోయిన దానిలా అలా గాలిలో నిలబడి నెమ్మదిగా ఇటువైపు తిరిగింది. క్రోమ్, వెనిడియంలతో చేసిన ఆ పరికరాన్ని పట్టుకోగానే తిరిగి తన బరువును పొందింది. గతంలో ఇలాంటి రెంచి నా చేతిలో విరిగిపోయినప్పుడు మంచి నాణ్యత గల కొత్త రెంచిని కొన్నాను. కానీ ఏమిటి ఇలా అయ్యింది? నీకు ఏ పనినైనా చేయటం ఇష్టం లేక మనసు మార్చుకున్నప్పుడు దాన్ని వదిలివేయి.
నీకు ఇష్టం లేకపోతే శ్వాస పీల్చుకోవడం కూడా మానే అంటూ తమాషాగా స్క్రూడ్రైవర్ను పైకి లేపి ఎగరేసి గాల్లో తేల్చాడు. కాబట్టి లోకరక్షకుని బాధ్యతను వదిలేశాను. ఇలా అనడం నన్ను నేను సమర్థించుకోవడమే కావచ్చు. కానీ ఇష్టం లేని పనిని చేస్తూ దానిని అసహించుకోవడం కంటే దానిని త్యజించటం ఎంతో మేలు. ఒక దేవదూతకు అసహించుకోవడానికి ఏమీ ఉండదు. అయితే తనకు నచ్చిన మార్గంలో తాను నడవడానికి సంపూర్ణ స్వేచ్ఛ ఉంది. ఈ సత్యం అందరికీ వర్తిస్తుందనుకో. మనమంతా ఆ దేవుని సంతానం అనుకో, లేదా ఆ శక్తి స్వరూపం యొక్క పిల్లలం అనుకో, లేదా అనంతమైన మేధస్సు యొక్క సంకల్ప ప్రతిరూపాలనుకో. అది నీ ఇష్టం. పాత B5 ఇంజిన్ సిలిండర్ల మరలు వదులైతే రెంచితో బిగించాను. కానీ ఈ మరలు ప్రతి 100 పని గంటలకు తమంతట తామే వదులవుతాయి. ముందు జాగ్రత్తగా వాటిని ఇప్పుడే బిగిస్తున్నాను. మొదటి మరను తిప్పితే 25 అంగుళం మేర తిరిగి బిగుసుకుంది. ఉదయాన్నే ప్రయాణికులు రావటానికి ముందే ఇలా ముందు జాగ్రత్తలు తీసుకోవడం భద్రాపరంగా చాలా తెలివైన పని. కానీ డాన్, లోకరక్షకుల కర్తవ్యాలు ఇతర ఉద్యోగాల కంటే భిన్నంగా ఉంటాయి అని తెలుసు కదా. క్రీస్తు తన బ్రతుకు తెరువు కోసం ఒక వడ్రంగి దగ్గర మేకులు కుట్టే ఉద్యోగం చేస్తున్నాడు అంటే ఎంత అసంగతంగా ఉంటుంది. అతను నేను అన్నదాని గురించి క్షణం ఆలోచించి, నువ్వు చెప్పిన విషయం అసంబద్ధమైనది ఏమీ లేదు. మొదట ప్రజలు అతన్ని రక్షకుడు అన్నప్పుడు అతను వారిని వారించలేదు. వారి అజ్ఞానాన్ని తన తర్కంతో ఇలా ప్రయత్నించాడు. సరే, నేను దేవుని కుమారుణ్ణి, అయితే మీరు కూడా రక్షకులే, కుమారులే. నేను లోకరక్షకుడినే అయితే మీరు కూడా రక్షకులే. నేను చూపించే మహిమలను కూడా మీరు ప్రదర్శించవచ్చు. సరైన పద్ధతిలో ఆలోచిస్తే ఆయన చెప్పింది అక్షర సత్యం అన్నాడు. ఇంజిన్ పైభాగం వేడిగా ఉంది, కానీ పని ధ్యాసలో అదేమీ పట్టలేదు. ఏదైనా సాధించడం కోసం నేను ఎంత కష్టపడినప్పటికీ దాని శ్రమగా భావించను. ఇంజిన్ చక్కగా పనిచేయటానికి అనువుగా సిలిండర్లను సిద్ధపరిచి సంతృప్తిగా పని ముగించాను. ఇంకో రించి ఏదైనా కావాలా అడిగాడు క్రింద నుంచి డాన్. అక్కర్లేదు. కాస్త ఆధ్యాత్మికంగా పరిణితి చెందిన నాలాంటి ఏ ఆత్మకైనా మీరు ప్రదర్శించేవన్నీ ఉట్టి జిమ్మిక్కులు అని, లేదా ఒక హెప్నటాటిస్ట్ ప్రదర్శనలు అని ఇట్టే అర్థమవుతుంది. షిమోడా గారు, హెప్నటాటిస్ట్ నువ్వు ఉద్రేకపడుతున్నావు బాబు. అయినా ఈ లోకరక్షకుని గిరి కన్నా ఆ హెప్నటిస్ట్ ఉద్యోగమే నయం. ఏం ఉద్యోగాలో మావి. ఇదంతా ఎంతో నిరుత్సాహకరమైన పని అని నేను ఎప్పుడు తెలుసుకుంటానో ఏమో. తప్పకుండా తెలుసుకుంటారు, తెలివిగా అన్నాను. అతను గట్టిగా నవ్వాడు. అన్నింటినీ వదిలివేయడం అన్నది అంత సులభమైన విషయం ఏమీ కాదు అని మీరు ఒప్పుకుంటారా డాన్? అసలు మీరు ఇంకా ఓ సగటు మానవుని జీవితానికి అలవాటు పడలేదే. ఈసారి అతను నవ్వలేదు. నువ్వు చెప్పింది నిజమే కావచ్చు. నల్లటి వెంట్రుకలను వేళ్లతో వెనుకకు త్రోస్తూ అన్నాడు. ఏ ఒక్క చోటైనా కొంతకాలం ఉంటే 1 లేదా 2 రోజులు ఆగితే చాలు, ప్రజలకు నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తినని తెలిసిపోతుంది. నా భుజానికి రాసుకుంటే చాలు, ప్రాణాంతకరమైన క్యాన్సర్ వంటి రోగాలు నయమవుతాయి. 1 వారం గడిచేలోపు తిరిగి నా చుట్టూ జనసముద్రం ఉప్పొంగుతుంది. అందుకే
ఈ విమానంలో దేశదిమ్మరిలా తిరుగుతూ ఉంటాను. నేనెక్కడికి వెళ్తానో, ఎక్కడ ఆగుతానో నాకే తెలియదు. మీకు ఎంత కష్టకాలం దాపురించింది డాన్. మన కాలగమనం నెమ్మదిగా భౌతిక విషయాల నుంచి ఆధ్యాత్మిక విషయాల వైపుగా కదులుతుంది. అది నెమ్మదిగా అయినప్పటికీ అదో బ్రహ్మాండమైన కదలిక. ఈ ప్రపంచం ఇక నిన్ను ఒంటరిగా వదిలివేస్తుందని నేను అనుకోను. వారికి కావలసింది నిజంగా నేను కాదు. నేను ప్రదర్శించే మహత్యాలు వారికి కావాలి. వారిలో ఏ ఒక్కడినైనా నేను శిక్షణ ఇస్తే అతను నాలాగా ఓ దేవతవత కావచ్చు. ఇదంతా ఒక నిరుత్సాహకరమైన ఉద్యోగమని నేను అతనికి తెలియచేయను. అంతేకాదు, మనం పారిపోయేటంతటి పెద్ద సమస్యలంటూ ఏవీ ఉండవని నాకు కూడా ధైర్యం చెబుతాను. ఇంజిన్ పై రేకు నుంచి జారుతూ క్రింద ఉన్న గడ్డి మీదకు దూకి మీరు ఎవరి గురించి చెబుతున్నారో నాకు అర్థం కావటం లేదు అన్నాను. నాకు దేనిలో సత్యం కనిపిస్తుందో దానినే ప్రస్తుతిస్తా అని అన్నాడు. అలాగే డాన్, అయితే దేని నుంచి పారిపోకూడదన్నమాట. ఒకవేళ ఇప్పుడు నేను మిమ్మల్ని పూజించటం మొదలుపెట్టేనా, లేదా ఇంతసేపు కష్టపడి అలసిపోయిన నాకు స్వస్థతను ప్రసాదించమని ప్రాధేయపడినా, లేదా గాలిలో తేలే విద్యను నేర్పించమని బలవంత పెట్టినా పారిపోకూడదన్నమాట. అతను నా వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. బాధ్యతల నుంచి పారిపోలేమని అతనికి ఈ పాటికి అర్థమై ఉంటుందని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే అతను ఇంకా ఆ అభిప్రాయానికి రానప్పుడు దాన్ని ఊహించగలను. మీరు ఎప్పుడైనా భక్త జన సందోహాల బారిన పడ్డారా? భారతదేశపు చలనచిత్రాల్లో చూసే ఉంటారు. రహదారులన్నీ జన సమూహాలతో నిండి ఉంటాయి. లక్షలాది ప్రజలు మీలాంటి వారి కాళ్ళపై పడుతుంటారు. అలంకరించిన బంగారు వేదికపై మీలాంటి వారు మాట్లాడుతూ ఉంటే రకరకాల పుష్పాలతో ధూపదీపాలతో నీరాజనాలు ఇస్తూ ఉంటారు. అలాంటి సంఘటనలు మీకేమైనా జరిగాయా? లేదు. ఈ భూమి మీదకు రాకముందే అలాంటి ఉత్సవాలను నేను భరించలేనని నాకు తెలుసు. అందుకే అమెరికా దేశాన్ని ఎంచుకున్నాను. కానీ ఇక్కడ కూడా జనం నా చుట్టూ కూడడం మొదలుపెట్టారు అంటూ నిట్టూర్చాడు. గత స్మృతి ఆయన్ను బాధించినట్లుంది. అనవసర విషయాన్ని చర్చించానేమో అని బాధ వేసింది. అతను క్రింది గదిలో కూర్చుని నా కళ్ళల్లోకి చూస్తూ ఇలా అన్నాడు. దేవుని ప్రేమకు సంబంధించి నేనొకటి చెప్పాలనుకుంటున్నాను. అనంతమైన స్వేచ్ఛ, సంతోషాలు కావాలంటే అవి మీలో కాకుండా బయట ఎక్కడో ఉన్నాయని భ్రమించి వెతుకుతారెందుకు? వాటన్నింటినీ మీరు కలిగే ఉన్నారు. అవి మీలోనే ఉన్నాయి. అవన్నీ మీ స్వంతం అని ప్రవర్తించండి. నిజంగా అవి మీవే అయి తీరుతాయి. రిచర్డ్, ఇలా అనుకోవడం ఏమంత పెద్ద కష్టం. కానీ ఎవరు కనీసం నా మాట కొంచెం కూడా చెవిన వేసుకోరేం? ప్రమాదంలో నుగ్గు అయ్యే కార్లను వినోదంగా చూడడానికి రేసు పందాలను వెళ్ళినట్లు నా దగ్గరకు వచ్చేవారు నా మహిమలను చూడడానికి వస్తున్నారు. మొదట వీరి చర్యలు నా కర్తవ్య నిర్వహణను దెబ్బతీసేవి. ఆ తరువాత చాలా నిరుత్సాహాన్ని నింపేవి. అసలు మిగతా దేవదూతలు ఈ విసుగును ఏ విధంగా భరిస్తున్నారో నాకైతే ఏమీ అర్థం కావటం లేదు. దీని గురించి మీరంతా పట్టించుకోకండి. క్రమక్రమంగా అదే కొంతకాలానికి తన ప్రభావాన్ని కోల్పోతుంది. చివరి మర బిగించి నా సామాను అంతా సర్దుతూ ఈరోజు మనమెక్కడికి వెళ్తున్నాం అని అడిగాను. అతను నా విమానం కాక్పిట్ వైపు నడిచి అద్దాలకు అంటిన పురుగులను శుభ్రపరిచే బదులు వాటిని తన చేతితో స్పర్శించాడు. వెంటనే చనిపోయిన పురుగులన్నీ ప్రాణం పోసుకుని రయ్యమంటూ ఎగిరిపోయాయి. అతని విమానం
కాక్పిట్ అద్దాలను తుడిచే అవసరమే కలగలేదు. ఇక దాని ఇంజిన్నైతే అస్సలు పట్టించుకోనవసరమే లేదు. మనం ఎక్కడికి వెళ్తున్నామో నాకే తెలియదు అన్నాడు. అదేమిటి? భూత భవిష్యత్ వర్తమానాలన్నీ తెలిసిన మీకు మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలియదా? దాని గురించి ఆలోచించలేదుగా. దీర్ఘంగా శ్వాస కలుగుతూ శ్వాస వదులుతూ అన్నాడు. ఇందాక ఇంజిన్ను బాగు చేసేటప్పుడు ఇంతటి గొప్ప వ్యక్తి నాకు పరిచయమయ్యాడు. ఇక నేనేమీ చేయనక్కర్లేదు. అతనితో పాటు ఉంటే చాలు. ఏ సమస్య ఉండదు, ఏ చెడు జరగదు, అన్నీ శుభాలే జరుగుతాయి అని మనస్సులో అనుకున్నాను. కానీ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగినప్పుడు దాని గురించి ఆలోచించడానికి ప్రయత్నించలేదు అని అన్నప్పుడు రేపు జరగబోయే దాని గురించి పట్టించుకొని ఇది వరకటి ప్రవక్తలకు ఈ భూమి మీద ఏ గతి పట్టిందో నాకు గుర్తొచ్చింది. రేపటి గురించి ఆలోచించని వారితో వేగటం చాలా కష్టం. అందుకే గాలిలోకి ఎగిరిన తరువాత వీలైనంత త్వరగా ఇతనిని విడిచి దూరంగా వెళ్ళమా అని నాకు ఇంకిత జ్ఞానం హెచ్చరించింది. కానీ తిరిగి నా ఒంటరితనం గుర్తొచ్చింది. ఇతనిని కలవటం నిజంగా సంతోషదాయకమే. ఎందుకంటే విమానాల గురించి తలా తోక తెలియని వారితో స్నేహం కంటే ఇలాంటి వ్యక్తితో అయితే సరదాగా గడిపేయవచ్చు. విమానాలు గాలిలోకి లేచిన తరువాత దక్షిణం దిశగా తిరుగుదామనుకున్నాను. కానీ అతనిని అనుసరిస్తూ ఉత్తరం దిశగా అతనింకా ఆలోచించని భవిష్యత్తులోకి ప్రయాణమయ్యాం.